Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మన శంకర్ వరప్రసాద్ ఈ రోజుకి 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామంటే ఈ 2 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం సో ఎక్కడా కాదు 300 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందామంట. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ లెవెల్లో కలెక్షన్స్ ని బ్లాక్ చేసిందంటే హిస్టరీ రికార్డ్ అని చెప్పుకోవాలి. సో మన మెగాస్టార్ చిరంజీవి గారి హిస్టరీలోని ఇలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేయడం అనేది అసలు అలాంటి హై బజ్ మీద రిలీజ్ అయిన మూవీస్ కూడా ఇంత గ్రాస్ ఇంత కలెక్షన్స్ అయితే రాబట్టి ఉండడం అనేది మోస్ట్లీ మేబీ నా ఆలోచన అనమాట. ఎందుకంటే సో మీకేమో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో టీఎఫ్ఐలో ఇంతవరకు ఇలాగా హై ఎక్స్పెక్టేషన్ మీద హై బజ్ మీద ఎలాంటి హైప్ లేకుండా సో రిలీజ్ అయిన మూవీ ఇలా ఇంత పెద్ద కలెక్షన్స్ చేసిందేమో కింద కామెంట్ చేయండి. సో నాకు తెలిసి అయితే ఎలాంటి మూవీ కూడా లేదని నా ఒపీనియన్ అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లోనే ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి సో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని సో మళ్ళీ రీక్రియేట్ చేశారని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మరి కొంతమంది ఏమంటున్నారంటే సో ఇంత కలెక్షన్స్ వచ్చే ఉండు అది సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఇంత కలెక్షన్స్ వచ్చాయి, కానీ మామూలు టైంలో సో నార్మల్ అన్సీజన్లో రిలీజ్ చేసినట్లయితే సో మూవీకి ఇంత కలెక్షన్స్ వచ్చేవి కాదు, సో మన అనిల్ రావుపూడి గారు సో బ్లాక్ బస్టర్ హిట్లో మళ్ళీ నిలిచేవారు కాదని చాలా మంది ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు. సో వాళ్ళ స్పెసిఫికేషన్స్ తో వాళ్ళ ఐడియాలజీస్ తో సో ఈ పండగ రిలీజ్ చేసిన వస్తాయని అనిల్ రావుపూడి గారి సెంటిమెంట్ ద్వారా అయితే సో ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. కానీ మూవీ కూడా చాలా ఫన్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగా ఆడియన్స్ లోకి దూసుకెళ్ళిపోయింది. మరి కొంతమంది చాలా మంది చాలా రకాలుగా నెగిటివ్ స్ప్రెడ్ చేశారని ఆ మూవీ ఫస్ట్ హాఫ్ అంటే ప్రీమియర్ షో వేసిన తర్వాతే సో పాజిటివ్ టాక్ రావడంతో ఇంకా ఎలాంటి హైప్ క్రియేట్ చేయకపోయినా సరే ఆ మూవీ మీద సో ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ 2 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి 296 కోట్ల గ్రాస్ అయితే క్రాస్ చేసిందనమాట. ఏది మన శంకర్ వరప్రసాద్ పండగ వస్తున్నారు ఈ మూవీ అయితే సో 2 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి 296 కోట్ల గ్రాస్ అంటే కలెక్ట్ చేసింది. ఇకపోతే 13వ రోజులోకి అడుగు పెట్టేసింది అనమాట. 13వ రోజు కూడా సో ఏమాత్రం తగ్గేది లేదంటే మామూలుగా బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. ఎందుకంటే సో ఫిబ్రవరిలో కూడా అంతంత మాత్రమే ఉన్నాయి మూవీస్ కూడా, మన జనవరి ఎండింగ్ కూడా వచ్చేసాం దాదాపుగా. సో ఫిబ్రవరిలో కూడా ఎలాంటి మూవీస్ అయితే లేవు. సో అలాగే మార్చికి ఉన్నాయి, కానీ మార్చి వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ దురంధర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, కానీ దురంధర్ అయితే ఇప్పుడు రాదు. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ చాలా టైం పడుతుంది. సో ఆ టైం పట్టేలోపు మన శంకర్ వరప్రసాద్ మూవీ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట 13వ రోజు. సో ఏపీ అండ్ తెలంగాణ కలిపితే 13వ రోజు కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసాయి అనమాట. సో 15.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఏది సో 13వ రోజు అయితే మన తెలంగాణ కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా 8.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇక వరల్డ్ వైడ్ గా మనం చూసుకున్నట్లయితే దుమ్ము దులిపేసింది భయ్య, మామూలుగా బీభత్సాన్ని సృష్టించింది అనమాట. సో వరల్డ్ వైడ్ గా నార్త్ అమెరికా చూసుకోవచ్చు. నార్త్ అమెరికాలో కూడా ఇంతవరకు చిరంజీవి గారి సో కెరియర్ లోని ఇది ది బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్ గా. సో యూఎస్ఏలో చూసుకున్న, యూకేలో చూసుకున్న ప్రతి చోట కూడా, యూఏలో చూసుకున్నా కానీ ప్రతి చోట కూడా కలెక్షన్స్ ఆఫ్ ది రికార్డ్ బ్రేక్ అయిపోయింది అనమాట. చిరంజీవి గారి హిస్టరీ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. వరల్డ్ వైడ్ గా 13వ రోజు చూసుకున్నట్లయితే సో 35.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేశారనమాట. సో పర్టికులర్ నైజాం కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది, బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2 వీక్స్ కలెక్షన్స్ అలాగే 13 రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే చాలా మంది హైప్ ఆప్షన్ అయితే మనకి ఎనబుల్ అయింది. ఆ హైప్ ను ఒక హైప్ అయితే కొట్టేసేసి వెళ్ళిపోండి. సో ఇదే మనకి మీరు చేసే పెద్ద హెల్ప్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా మందికి బూస్ట్ అవుతాయి అనమాట. హైప్ మీద క్లిక్ చేసి వెళ్ళండి దయచేసి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.